స్టెప్స్ ఇట్రండి సార్ ఈ సెంటర్. అమెరికాలోని కాన్సస్ పట్టణంలో నిన్న మన వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ నేటివ్ అయిన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్న శరత్ అనే బాబు నిన్న అక్కడ జరిగిన ఒక దారుణమైన సంఘటనలో దుర్మరణం చెందడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని బాధను వ్యక్తం చేస్తూ వెంటనే ఆ కుటుంబానికి అండగా నిలబడాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, నాకు మా అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న దౌత్య సిబ్బంది మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారితో, అదే రకంగా అమెరికాలోని షికాగో కాన్సులేట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి అధికారులతో ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు రామ్మోహన్ గారు, మాలతి గారిని వారిని పరామర్శించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కలిసి రావడం జరిగింది. భారత దౌత్య అధికారులు చెప్తున్న దాని ప్రకారం జరిగిన సంఘటన ఒక హత్య కాబట్టి, అది కూడా మరి ఇంకా కూడా హత్య చేసిన నిందితుడు కానీ హత్య ఎందుకు జరిగిందన్నది కానీ ఇంతవరకు తేలలేదు కాబట్టి కొంత సమయం పట్టవచ్చు అని చెప్పి వారు చూచాయిగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది అమెరికాలో శనివారం ఆదివారం మరి అక్కడ వీకెండ్ సందర్భంగా జనరల్గా అన్ని ఆఫీసులు కూడా మూతబడి ఉంటాయి కాబట్టి కూడా కొంత ఆలస్యం కావచ్చు, ఒక 4-5 రోజులు ఆలస్యం కావచ్చు భౌతిక కాయాన్ని మన హైదరాబాద్కు తరలించేదానికని వారు చెప్పడం జరిగింది. వారి తండ్రి గారైన రామ్మోహన్ గారికి, మాలతి గారికి మా అందరి తరఫున తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ శోక సంద్రంలో వారికి మరి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మన ప్రభుత్వ పరంగా ఒకవేళ వారి కుటుంబం ఇక్కడి నుంచి అమెరికా కనుక వెళ్ళదలుచుకుంటే వెంటనే ఎమర్జెన్సీ వీసాలు, పూర్తి ప్రయాణ ఖర్చులు వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులు ఎవరు వెళ్ళదలుచుకున్నా మరి పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. వారు ఆలోచించి చెప్తామన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి మరి అక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు. కాన్సస్ సిటీలో కూడా మన తెలుగువారు, మన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారితో మాట్లాడినారు. వారెవరైనా రాదలుచుకుంటే కూడా వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఈ బాధాకరమైన సందర్భంలో వారి కుటుంబానికి మరి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ